సార్. నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. విద్యారంగంలో ఎప్పుడూ ఇంత గడ్డు పరిస్థితులు చూసి ఉండవేమో. తరగతులు లేవు, తరగతి గది బోధనలు లేవు, వార్షిక పరీక్షలు లేవు, అర్హత పరీక్షల్లోనూ వాయిదాల పర్వమే. దేశవ్యాప్తంగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల్ని ఈ విషయంలోనూ వెంటాడుతున్న ప్రశ్నలు ఎన్నో. అంతంత మాత్రంగానే అక్కరకు వస్తున్న ఆన్లైన్ విధానం సమస్యను మరింత జటిలంగా చూపిస్తోంది. మరి ఈ విద్యా సంవత్సరం దారెట్టు? నష్టం లేకుండా పాఠశాల విద్య, ఉన్నత విద్య చదివే విద్యార్థులు గట్టెక్కడమేలా? ఇదే అంశంపై చర్చను చేపట్టింది నేటి ప్రతిధ్వని. ఇక చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ టి మృణాలిని గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, OU హైదరాబాద్; మేకల రవీంద్రబాబు గారు, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల సంఘం గుంటూరు నుంచి; నరవ ప్రకాష్ రావు గారు, రాష్ట్ర అధ్యక్షులు, బాల వికాస్ ఫౌండేషన్, విశాఖపట్నం. నమస్కారం మృణాలిని గారు. నమస్కారం. ఉన్నత విద్యారంగంలో ఈ విద్యా సంవత్సరం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లేంటి? అసలు వార్షిక పరీక్షల రద్దు, ఈ వాయిదాల వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రణాళికల మాట ఏంటి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్లో ఇంకా మనకి వేరే ఆల్టర్నేట్ ఏం లేదు కాబట్టి మనము పిల్లలని వాళ్ళ యొక్క ఆరోగ్యం దృష్ట్యా, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి స్పైక్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనము వాళ్ళని ఎలాగైనా దాంట్లోంచి తప్పించాలంటే ఇప్పుడు ఇమీడియట్గా మనము ఈవెన్ కోవిడ్ గైడ్ లైన్స్ ఫాలో చేసినా కూడా చాలా క్రైసిస్ ఉన్నటువంటి పరిస్థితిలో కొంతవరకు మనం దీన్ని పోస్ట్పోన్ చేయడం అనేదే కరెక్ట్ అయినటువంటి వాళ్ళ యొక్క నిర్ణయం అని మనము వాళ్ళతో ఏకీభవించాల్సి ఉంటుంది. అయితే ఏంటంటే ఎంతవరకు ఇది పోస్ట్పోన్ అవుతుంది అన్నది ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఇది. అయినప్పటికీ కూడా విద్యాశాఖ కానీ, సిస్టమ్ కానీ, పొలిటికల్ సిస్టమ్ కానీ, తర్వాత విద్యారంగంలో ఉన్నటువంటి విద్యావేత్తలు కానీ అందరూ కూడా ఈ విషయంలో చాలా ఆలోచిస్తున్నారు. తర్వాత దానికి సరి అయినటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలని చాలా దీర్ఘంగా చర్చలు కూడా జరుగుతున్నాయి అన్ని చోట్లలో. స్కూల్ విద్య కానీ లేదా హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో కానీ అన్నిటికీ కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కొంత మటుకు సిచ్యువేషన్ బాగుంటుందో, లైక్ లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాము, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కానీ ఏదైనా కానీ కొంత పోస్ట్పోన్ చేసి తర్వాత దాన్ని చేయడం జరిగింది. సో మనం చాలా గడ్డు సమస్యలు అంటే ఇంకా మనం ఎవరు కూడా దీనికి బాధ్యత తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది ఒక న్యాచురల్ కలామిటీ లాంటిది ఇది. కాబట్టి మనం దానికి అనుగుణంగానే మనము కొన్ని చర్యలు తీసుకొని అందరు కూడా ఒక కలిసికట్టుగా కొన్ని నిర్ణయాలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యం ఫస్ట్ కాబట్టి దాని దృష్ట్యా మనం కొంతవరకు దీన్ని పోస్ట్పోన్ చేస్తే తప్పు లేదని నా ఉద్దేశం. రవీంద్రబాబు గారు, పాఠశాల విద్యారంగం దాదాపు ఇవే సవాళ్లు ఎదుర్కొంటుంది. పైగా అప్పుడే వచ్చే విద్యా సంవత్సరం గురించి హడావిడి మొదలైంది. అసలు ఈ ఏడాదిపై ఎటు తేలకుండా వచ్చే ఏడాదికి సన్నద్ధం అవడం ఎలా? విద్యార్థులకు ఎలా సాధ్యపడుతుంది అది? ప్రకాష్ రావు గారు, అసలు ఈ పరిస్థితుల్లో సంబంధిత కోర్సుల్లో విద్యార్థుల ప్రతిభను గుర్తించడానికి ఎలాంటి కొనమాలను పాటిస్తారు? అసలు మెరిట్ స్టూడెంట్స్ పై దీని ప్రభావం ఎలా ఉంటుందంటారు? తప్పకుండా ఉంటుందమ్మా. మృణాలిని గారికి, రవీంద్రబాబు గారికి అందరికీ నమస్కారం అమ్మా. ఇప్పుడు ఈ గడ్డు సమస్య ఎవరు ఊహించిందమ్మా? గత ఏడాది నేపథ్యంలో మనకి కోవిడ్ వచ్చినప్పుడు పిల్లల గురించి పెద్దగా పట్టించుకున్నటువంటి వ్యవహారం లేదంటే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే. కానీ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఈ ఏడాది ముందుగానే ఊహించి తగిన చర్యలు తీసుకుంటే బాగుండేది. కాబట్టి అటువంటి చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం అయితే లేదు. కానీ ఆలోచన మాత్రం జరుగుతూ ఉంది, దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది, మన రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. అందుకు మనం అందరూ సంతోషించాలి. గవర్నమెంట్ కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. వీటిలో ఒక పద్ధతి ఏంటంటే పిల్లలందరినీ పాస్ చేయటం ఒక పద్ధతి. రెండోది సమయానుకూలంగా కోవిడ్ తగ్గిన నేపథ్యంలో వాళ్ళకి పరీక్షలు పెట్టడం అనేది రెండో పద్ధతి. మూడో పద్ధతి ఏంటంటే ఆ పాత పరీక్షల యొక్క మార్కుల్ని తీసుకొని ప్రాతిపదికగా తీసుకొని వాళ్ళని ప్రమోట్ చేయడం ఇంకో పద్ధతి. ఏ పద్ధతి చేస్తే బాగుంటుంది అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉదాహరణకి కేరళ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మిగతా రాష్ట్రాలు కూడా ఏం చేస్తున్నాయి, వీటి మీద ఒక పరిశీలన చేసి ఆ విధంగా మనం చేస్తే సరిపోతుంది, ఒక పద్ధతి. రెండోది ఇక్కడ మెరిట్ నాన్ మెరిట్ అనేది కాకుండా ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయని మన ఆంధ్రప్రదేశ్ లో. ఒకటి ఏంటంటే ప్రైవేట్ విద్యా విధానం, కార్పొరేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్.
ఇప్పుడు మనం మాట్లాడుతుందంతా గవర్నమెంట్ స్కూల్సే మాట్లాడుతున్నాం. కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఏం చెప్తున్నాయంటే ఏమీ లేదని ఆన్లైన్ లో మీరు అటెండ్ అయితే చాలు ప్రమోట్ చేసేస్తా ఉంటున్నారు. అది గుర్తింపు ఉంటుందా ప్రమోట్ చేస్తే లేదనేది కూడా ఆలోచించాలి. దీని మీద గవర్నమెంట్ పరిశీలన చేసి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే మెరిట్ స్కూల్స్, మెరిట్ పిల్లలు అనేది కూడా ఒక ప్రాతిపదిక ఏమిటి, వీళ్ళు ఏ విధంగా మెరిట్ లేదా నాన్ మెరిట్ నిర్ణయించాలి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి నేనేమనుకుంటున్నానంటే ఒక ప్రత్యేకమైన యాప్ ఒకటి తయారు చేసి ఈ పిల్లల్ని ఆన్లైన్ క్లాసులు పెడుతూ ఆ యాప్ ద్వారా వాళ్ళకి మార్కులు నిర్ధారణ కానీ లేకపోతే ఇంకో పద్ధతి కానీ చేస్తే బాగుంటుంది. దీని మీద సునిశ్చితమైనటువంటి ఒక చర్చ కానీ డిస్కషన్ కానీ జరిగి దీని మీద నిపుణులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఏది ఏమైనా సరే పిల్లలు వారి యొక్క సంవత్సరాన్ని కోల్పోకుండా చేయటం అనేది మన ప్రధాన బాధ్యత అమ్మా. ఆ బాధ్యత నెరవేర్చడంలో మన అందరం కలిసి దీని మీద చర్చ జరిగి చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ కూడా ఒక నిర్ధారణమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని దీన్ని అమలు చేస్తే బాగుంటుంది. అందుకు ఇటువంటి చర్చా కార్యక్రమాలు చేసి గవర్నమెంట్ కూడా ఒక సుస్థిరమైనటువంటి అదే కాకుండా గతంలో కూడా మనం చెప్పుకున్నామా డిసాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు సడన్ గా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, స్పందించాలి అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ విధంగా మెరిట్ స్కూల్స్, నాన్ మెరిట్ స్కూల్స్ కాకుండా ఈ 3 పద్ధతులు ఏది చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే బాగుంటుంది. అలాగే మొన్న కూడా మనం అడిగామా 10వ తరగతి క్లాసులు కూడా వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు, చాలా సంతోషం. సో ఈ నేపథ్యంలో మరి వచ్చేది కూడా గడ్డు కాలం, అంటే ఉదాహరణకి ఇప్పుడు 3rd వేవ్ వస్తుంది, అది పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనేటువంటి ఒక ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని కూడా ఏం చేయాలి అనేది కూడా మనం చూసుకోవాలి. ఏదేమైనా మనం ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క తరగతి ప్రమోట్ చేయటం లేకపోతే ఆ విషయాల మీద చర్చించాల్సిన అవసరం ఉంది. ఇందులో మెరిట్ నాన్ మెరిట్ అని కాకుండా వాళ్ళకి ఏదో విధంగా దీన్ని కాస్త ఈ గట్టుగాలం నుంచి వాళ్ళ యొక్క సంవత్సరం పోకుండా చేసేటటువంటి బాధ్యతని ప్రభుత్వాలు స్వీకరించాల్సినటువంటి అవసరం ఉందమ్మా. రవీంద్రబాబు గారు, పాఠశాల విద్యారంగం దాదాపు ఇవే సవాళ్ళు ఎదుర్కొంటోంది. పైగా అప్పుడే వచ్చే విద్యా సంవత్సరం గురించి హడావిడి కూడా మొదలైంది. అయితే ఈ ఏడాదిపై పిల్లలకి ఎటూ తేలకుండా వారు వచ్చే ఏడాదికి ఎలా సన్నద్ధం కావాలి? ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్ అండి. ఎందుకంటే 2019-20 అకాడమిక్ ఇయర్ యాక్చువల్ చెప్పాలంటే మార్చి నుంచి లాక్డౌన్తో 9 నెలలు పైగా అందరూ అవస్థపడ్డాం మనం. ముఖ్యంగా టీచింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్, ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని లక్షల మంది విద్యార్థులు నష్టపోయారు ఇక్కడ 2019-20. 2021కి వచ్చేసరికి అసలు ఎడ్యుకేషన్ సాగలేదు, పూర్తిగా చతికిల పడిపోయింది బికాజ్ COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ వల్ల. ఇటువంటి పరిస్థితుల్లో 2021 మనం కోలుకోలేక చాలా అస్తవ్యస్తంగా ఉన్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా లేనటువంటి ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడాను మూతపడ్డాయి. కరస్పాండెంట్స్ చాలామంది వేరే వృత్తులకు వెళ్ళిపోతున్నారు. టీచింగ్ వ్యవస్థ చాలామంది టీచర్స్ వేరే వృత్తుల్లోకి వెళ్ళి డైలీ వేజెస్గా చాలా రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళ లైవ్లీహుడ్కి స్ట్రగుల్ అవుతున్నారు. అట్లాగే విద్యార్థులు అసలు ఒక ఫ్రస్ట్రేషన్ గురయ్యి, ఇందాక సార్ అన్నారు మెరిట్ నాన్ మెరిట్ అని, ఒక యాంబిషన్తో ఒక ఎయిమ్తో చదువుకున్న విద్యార్థులకి ఈ పాండమిక్ COVID-19 ఒక పెద్ద శాపంగా మారిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక ఎయిమ్ యాంబిషన్ చదివేటువంటి విద్యార్థులకి అది ఏ క్లాస్ అని కావచ్చు, మేబీ ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్, రియల్లీ ఇట్ ఇస్ ఎ బిగ్ కర్స్, ఒక శాపం లాంటిది. కాబట్టి విద్యార్థులు ఒక ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు. కొంతమంది విద్యార్థులు దీన్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకొని వాళ్ళ కాలాన్ని టైం వేస్ట్ చేస్తున్నారు, వేరే అలవాట్లకి వేరే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. 2021 ఇలా ఉంటే స్కూల్స్ అన్ని మూతపడి ముఖ్యంగా ప్రైవేట్ విద్యారంగం కొన్ని లక్షల రూపాయలు ఫీజులు బకాయిలు పడి తల్లిదండ్రులు కట్టలేని పరిస్థితులు ఉంటే ఇక్కడ 21-22 అసలు ఇప్పుడు ప్రారంభించడం, దాని గురించి మాట్లాడటం అనేది హాస్యాస్పదం. అయితే ఐ డోంట్ వాంట్ క్రిటిసైజ్ ఎనీ గవర్నమెంట్, వీ కెన్ ప్రిపేర్ బెటర్, నో డౌట్, బట్ హౌ? అసలు సార్ అన్నారు 2nd వేవ్ 3rd వేవ్ అంటున్నారు, 4th వేవ్ వస్తేమో అసలు ఈ COVID-19కి ఎండ్ ఉందా? ప్రపంచంలో శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు, డాక్టర్స్ చెప్పగలుగుతున్నారా? ఎవరైనా మనకి గ్యారంటీ ఇవ్వగలుగుతున్నారా నెక్స్ట్ ప్రిపేర్ అవ్వడానికి? కాబట్టి టీచర్స్కి ట్రైనింగ్ అవసరం, విద్యార్థులకి ధైర్యాన్ని నింపాలి. అసలు పాఠాలు చెప్పకుండా ప్రమోట్ చేయడం ఎట్లా నెక్స్ట్ క్లాసు? అసలు 10th క్లాస్ ఎగ్జామినేషన్ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడాను కండక్ట్ చేయలేకపోయారు, CBSE క్యాన్సిల్ చేశారు. అలాగే +2 ఎగ్జామ్ గురించి ఇంకా డిస్కషన్ జరుగుతున్నాయి. ఇటువంటి క్రైసిస్లో అసలు నెక్స్ట్ ఇయర్ గురించి మాట్లాడటం అనేది నాకు తెలిసినంత వరకు సబబు కాదనిపిస్తోంది. బట్ అయితే అది ప్రభుత్వాల యొక్క ఆలోచన. మృణాలి గారు,
అసలు ఇలాంటి పరిస్థితి విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఎప్పుడు చూసుండమేమో, కానీ పాఠశాలలో ఇంటర్ పరీక్షల సంగతి తేలకుండా విద్యార్థులు ఉన్నత విద్యలో ప్రవేశాలు ఎలా సాధిస్తారు? అసలు వివిధ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటంటారు? అంటే ఇప్పుడు రకరకాలుగా వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ యావరేజ్ పెట్టుకొని ఫస్ట్ ఇయర్వి అలాంటి మార్కులను తీసుకొని దాని యావరేజ్, ఇంటర్నల్ అసెస్మెంట్స్ ఇవన్నీ బేసిస్లో వాళ్ళని పుష్ చేయడం. తర్వాత ఎంట్రన్స్ అనేది ఎలాగూ వాళ్ళ కొంత ఆ కరిక్యులం అనేది ఉంటుంది కాబట్టి ఆ కరిక్యులం వాళ్ళు ఎలాగో ప్రిపేర్ అవుతారు. లైక్ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్, నాది ఎక్స్పీరియన్స్ చెప్తే మీకు ఎడ్సెట్ సపోజ్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళు వివిధ ప్రొఫెషనల్ కోర్సెస్లోకి ఎంటర్ అవ్వడానికి కానీ, లేదంటే గ్రాడ్యుయేషన్ అంటేనేమో వాళ్ళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్కుల బేసిస్లో కానీ వాళ్ళకి ప్రవేశం ఇస్తారు డిగ్రీలోకి. తర్వాత వాళ్ళ ఇంటర్మీడియట్ బేసిస్లో డిగ్రీలో ఇస్తారు. అలాగే డిగ్రీ కంప్లీట్ కాకుండా కూడా వాళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాస్తారు కాబట్టి ఆ ఎంట్రన్స్లో వాళ్ళను క్వాలిఫైయింగ్ మార్క్ బేసిస్లో ఇస్తారు వాళ్ళకి అడ్మిషన్. కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే పాండమిక్ స్టార్ట్ అయ్యి మేము చాలా ఇబ్బందులు పడి ఎడ్సెట్ కండక్ట్ చేశాము. అలాగే వేరే సెట్లు కూడా కండక్ట్ చేశారు. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అన్ని సెట్ల కన్వీనర్లు కలిసి చాలా సీరియస్గా ఇవన్నీ డిస్కషన్స్ చేసి పాండమిక్ రూల్స్ ప్రకారంగా కొంత వ్యవధి లేట్ అయినప్పటికీ కూడా జూన్లో జూలైలో కావాల్సినటువంటి ఎంట్రన్స్ టెస్ట్లు అన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ అక్టోబర్ దాకా పోస్ట్పోన్ అయినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ విధంగా అకాడమిక్ షెడ్యూల్ అంతా కూడా పోస్ట్పోన్ అయింది. సో ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఉన్నప్పటికీ కూడా మనం కొంత అకాడమిక్ షెడ్యూల్ని కుదించడం అనేది ఒక డెసిషన్ కొంతవరకు మనం తీసుకుంటే బాగుంటుందేమో. ఆ షెడ్యూల్లో కొద్దిగా స్క్వీజ్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో మనం పాఠాలు చెప్తున్నాం, మేమంతా కూడా ఆన్లైన్ పాఠాలు చెప్పాము లాస్ట్ ఇయర్. కాకపోతే అంత ఎఫెక్టివ్గా లేవు. మనం ఎలాగైతే ఫేస్ టు ఫేస్లో ఉన్నటివి, తర్వాత అటెండెన్స్ ఎన్ష్యూర్ చేసుకోలేకపోవడం, తర్వాత ఈ పిల్లలు ఎవరైతే మోస్ట్లీ మా ఎంట్రన్స్లో టీచర్ ఎడ్యుకేషన్లో కానీ ఇంకా వేరే ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్సెస్లో కానీ చాలా కోర్సెస్లో కూడా మనకు పిల్లలు ఒక ఎక్కువ మటుకు రూరల్ ఏరియా రిప్రజెంటేషన్ ఉంది కనుక మన ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఈ పిల్లలకి ఒకటి అఫోర్డబిలిటీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇలాంటివి లేకపోవడం మూలంగా మనకు హార్డ్లీ 40 to 50 ఎట్ ద మోస్ట్ 60% అటెండెన్స్ అలాగా ఉండేది. కొంతమంది పిల్లలకి అఫోర్డబిలిటీ లేని వాళ్ళు, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో కూడా క్లాసులు అటెండ్ చేయలేకపోయారు. అయినప్పటికీ కూడా మేము కొన్ని లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని, తర్వాత కొన్ని వేరే యాప్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, తర్వాత ఇతరత్ర షెడ్యూల్స్, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మేము వాళ్ళకి చాలా మాడ్యూల్స్ తయారు చేయడం, తర్వాత ఈ కంటెంట్ తయారు చేయడం, వాళ్ళకు డిఫరెంట్ రిసోర్సెస్ ఏవైతే దీక్ష ప్లాట్ఫామ్లో కానీ, తర్వాత స్వయంలో కానీ, స్వరభాలో కానీ ఉన్నటువంటి కొంత అవేర్నెస్ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది. తర్వాత మాకు దొరికినంత అన్నింటినీ కూడా పిల్లలకి అవైలబుల్ చేశాము. కాబట్టి కొంతవరకు మన వైపు నుంచి ఇమీడియట్ గా ఎంత అవసరమో అంత ప్రయత్నం చేశాము. ఈ ప్రయత్నం ఇంకా కూడా కొనసాగుతోంది. కాబట్టి కొంతవరకు మనం ఉన్న సిచ్యువేషన్ ని ఫేస్ చేసేటటువంటి ప్రిపేర్డ్నెస్ అనేది మేము చేస్తూ ఉన్నాము. కానీ 100% మనం ఇది సాధించాలి. రవీంద్ర బాబు గారు, పాఠశాల స్థాయిలో ఆన్లైన్ బోధనకు సంబంధించి అనుభవాలు ఎలా ఉన్నాయి? ఆన్లైన్ బోధన అంత ఎఫెక్టివ్ గా లేదని ఇందాక మృణాలి గారు చెప్పారు. అయితే ఈ పరిస్థితుల్లో, ఈ విధానంలో నిజంగా పిల్లలందరికీ బోధనను చేరువ చేయగలుగుతున్నామంటారా? ఎందుకంటే ఈ పరిస్థితి యాక్సెసిబిలిటీ అంటాం. యా, అఫ్ కోర్స్ మేడం, మీరు చెప్పింది కరెక్టే. మనకి బెస్ట్ ఆల్టర్నేటివ్ మెథడ్ ఓన్లీ ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ ఎఫెక్టివ్ టీచింగ్ మీద తల్లిదండ్రులు ఇన్వాల్వ్మెంట్ చాలా చాలా అవసరం. ఇక్కడ ఒక టీచర్ పాఠం చెప్తున్నప్పుడు విద్యార్థి కాన్సన్ట్రేషన్తో చక్కగా వినాలటువంటి పరిస్థితి ఇంట్లో తల్లిదండ్రులు ఏర్పాటు చేయాలి. అన్లెస్ ఏ పేరెంట్ ఇన్వాల్వ్ అండ్ విత్ డెడికేషన్ మేకింగ్ దేర్ చిల్డ్రన్ డిసిప్లైన్ టు ఫాలో ద లెసన్స్ బై ద టీచర్, అది కనుక చేయగలిగితే కొంతవరకు సక్సెస్ కావచ్చు. బట్ వరల్డ్ వైడ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఓన్లీ 40 to 50% సక్సెస్, రిమైనింగ్ 50% ఫెయిల్యూర్. ఇండియాలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద డిబేట్స్, డిస్కషన్స్, మేధావులు, ఇంటలెక్చువల్స్, కరస్పాండెంట్స్, టీచర్స్ అందరూ డిస్కస్ చేస్తున్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒక బిట్వీన్ ఏ బాయ్ అండ్ గర్ల్ మధ్య జరిగేటువంటి మెసేజెస్, కాన్వర్సేషన్స్ కూడాను కొన్ని రికార్డ్ అవుతున్నాయి. అలాగే చెప్పే పాఠాల మీద కాన్సన్ట్రేషన్ లేదు, స్టూడెంట్ యాటిట్యూడ్ పాజిటివ్గా లేదు. చాలా వరకు విద్యార్థులు ఎంటర్టైన్మెంట్ బాగా అలవాటు పడిపోయి ఆన్లైన్ క్లాసెస్కి వాళ్ళు కొంతమంది పేరెంట్స్ వాళ్ళకి రూమ్ అలాట్ చేసి ఆ రూమ్లో పిల్లలు ఏం చేస్తున్నారో పేరెంట్ తెలియదు. బికాజ్ పేరెంట్కి కూడా కనెక్షన్ ఉండి తను కూడా
నా బాబు పాప ఏం చేస్తారని చూడగలిగితే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. బట్ ఓవరాల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, దర్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్. యాజ్ ఎ కరస్పాండెంట్ ఐఎమ్ ఆల్సో ఫేసింగ్, బట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్. అలాగే మా అనుభవాలు ఏం చెప్తున్నాయంటే టీచర్స్ దే స్ట్రగ్లింగ్ ఏ లాట్ టు కంట్రోల్ ద చిల్డ్రన్. చాలా స్ట్రగుల్ అవుతున్నారు టీచర్స్. వాళ్ళని అటెండెన్స్ వెరీ పూర్. మేడం చెప్పినట్టుగా అటెండెన్స్ లేకుండా, అసలు 50% అటెండెన్స్ లేకుండా పాఠాలు చెప్పి ఉపయోగం ఏంటి? డైరెక్ట్గా క్లాస్లో కూర్చొని పాఠాలు చెప్తున్నప్పుడు విద్యార్థుల యొక్క కాన్సన్ట్రేషన్, డెడికేషన్ చాలా తక్కువగా ఉన్న ఈ రోజుల్లో, మోడర్న్ టైమ్స్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్లో సక్సెస్ అవడం అనేది భారతదేశంలో మాత్రం వీలుపడదు. ఖచ్చితంగా మా అనుభవాలు చెప్తున్నాయి. ప్రకాష్ రావు గారు, ఆన్లైన్ బోధన పరీక్షలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో మీరు గమనించిన సమస్యలేంటి? తరగతి బోధనకు ఆన్లైన్ సరైన ప్రత్యామ్నాయం అనగలరా? ఎందుకంటే విద్యార్థులు వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళు పునశ్చరడం కానీ అవకాశం లేకుండా పోతుంది ఈ ఆన్లైన్ తరగతుల వల్ల. దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయం ఉందంటారు? ఆన్లైన్ తరగతులు గత ఏడాది మనం తీసుకున్నట్లయితే మనకు తెలిసింది ఏంటంటే ఆన్లైన్ మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర చోట్ల కూడా డ్యామ్ ఫెయిల్యూర్ అనేటటువంటిది ఒక సర్వే లెక్క ప్రకారం మనకు తెలుస్తూ ఉందండి. కానీ ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏంటి, దానికి పర్యవసానంగా మనం ఏం చేయాలి అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ తరగతులు, ఆన్లైన్ లెసన్స్ ఏవైతే చెప్తున్నారో అవి ఎంత మాత్రము తరగతి గతిలో చెప్పినటువంటి పాఠాలతో ఈక్వల్ కాదు అనేది స్పష్టమైంది. అయితే మరి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? ముఖ్యంగా ఈ ఆన్లైన్ ఎవరికి అందుబాటులో ఉంటుందండి? అర్బన్ ఏరియాస్ లోను తల్లిదండ్రులు బాగా చదువుకున్న వాళ్ళు, లేదా ల్యాప్టాప్ కానీ లేకపోతే స్మార్ట్ ఫోన్ కానీ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి మాత్రమే ఇది ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. మిగతా వాళ్ళకి అందుబాటులో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నగరంలో మా ఎక్స్పీరియన్స్ ప్రకారం నగరంలో ఈ ఏవైతే వెనుకబడినటువంటి వార్డ్స్ అయితే ఉన్నాయో, అంటే స్లమ్ ఏరియాస్ అయితే ఉన్నాయో, అక్కడ ఇది అందుబాటులో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ఉండదు, విద్యుత్ ఉండదు, వీటన్నిటికీ మించి వాతావరణం కూడా అనుకూలం లేనటువంటి నేపథ్యం ఉంది. సో అక్కడ ఇది ఆన్లైన్ ఫెయిల్యూర్ అయింది. ఇకపోతే రెండవది, మళ్ళీ మనం ఈ ట్రైబల్ ఏరియాస్ లో కానీ వెనుకబడిన ప్రాంతాల్లో కానీ వెళ్తే ఇది ఎంత మాత్రం అందుబాటులో లేదు. అందుకే గత ఏడాది ప్రభుత్వాన్ని కూడా మా తరఫున విన్నవించాం, దయచేసి రేడియోను ఉపయోగించుకొని ఈ లెసన్స్ చెప్పే విధానాన్ని ప్రవేశపెట్టమని కూడా అడిగాం. ఎక్కడైతే ఇంటర్నెట్ లేదో, ఎక్కడైతే ఇంటర్నెట్ సదుపాయం లేదో, ఎక్కడైతే ఆన్లైన్ క్లాసులు చెప్పలేని స్థితిలో ఉందో రేడియోను కూడా ఇన్వాల్వ్ చేయమని చెప్పామండి. అది కొంతవరకు ఫలితం ఇచ్చినప్పటికీ ఇప్పటికీ సంవత్సరం నుంచి ఈ ఏడాది వరకు కూడా 7, 8, 9, 10 తరగతి పిల్లలు, చాలా మంది ఆడపిల్లలు వయసు పెరగటంతో ఈ ఆన్లైన్ క్లాసులు మానేసి వాళ్ళందరూ బాల కార్మికుల కింద మారిపోయినటువంటి యథార్థ సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి మనకి. ఉదాహరణకి స్కూల్స్ తెరిచారు మొన్న, ఒక 10 రోజులు 20 రోజులు ఒక నెల రోజులు గడిచిన తర్వాత అక్కడ వాళ్ళకి అర్థమైంది భాష ఏంటంటే అక్కడ ఎవరు ముఖ్యంగా ఆడపిల్లలు మానేశారు, మగ పిల్లలు కూడా మానేసి కొంతమంది ఈ బాల కార్మికులుగా తయారైపోయినారు. ఆడపిల్లలు చాలా మంది పెళ్లిళ్ళు చేసేశారు. సో ఈ నేపథ్యంలో మనకి ఎంత మాత్రమో ఆన్లైన్ క్లాసులు తరగతి గదులతో ఈక్వల్ కాదు. అయితే నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా మన ప్రభుత్వం ఆలోచించాల్సిన పని ఉంది. ముఖ్యంగా వచ్చే ఏడాది అంతా కూడా, అంటే 21, 22 ఆ సంవత్సరం ఏదైతే ఉందో చాలా గడ్డు సంవత్సరం. ముఖ్యంగా పిల్లలకి అది ఎంత మాత్రమో అనుకూలంగా ఉండేటటువంటి సంవత్సరం కాదు. దీనిలో 2 ఉన్నాయన్నమా. ఒకటి వాళ్ళ యొక్క చదువు, రెండోదేమో ఆరోగ్యము, మూడోదేమో రక్షణ. ఈ 3 కూడా ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వ బాధ్యత అది ప్రభుత్వం, ఎందుకంటే విద్యా హక్కు చట్టం అదే చెప్పింది. దేర్ఫోర్ ఆ నేపథ్యంలో ప్రభుత్వాలు పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ ఇక్కడ కళాశాల విద్య పూర్తి చేసి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి పరిస్థితి ఏంటి? అక్కడి విద్యా క్యాలెండర్లు ప్రమాణాలకు ఇక్కడి పరిస్థితులతో పొంతన కుదురుతుందంటారా? అంటే ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎలాగో చాలా మటుకు ఎఫెక్ట్ అయింది. పిల్లలు వెళ్ళలేకపోవడం, అక్కడ జాయిన్ కాలేకపోవడం, జాయిన్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆన్లైన్ క్లాసులే వాళ్ళు ఇస్తున్నారు. అయితే దాంట్లో పెద్దగా ఇబ్బందులు ఏం లేవు, ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళకు అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా కొంత మటుకు వాళ్ళందరికీ ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి. కాకపోతే అక్కడికి వెళ్ళి ఆ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పోజర్ మాత్రం వాళ్ళకి లేకుండా పోయింది. అయినప్పటికీ కూడా మనము కొంతవరకు చెప్పాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ విద్య డెఫినెట్గా ఎఫెక్ట్ అయింది ఈ పాండమిక్ వల్ల. మన దేశంకైతే అసలు ఎక్కువగా అంత లేదు డిమాండ్. కాకపోతే మన పిల్లలు బయటకు వెళ్ళే వాళ్ళకి చాలా మటుకు ఇబ్బందులు జరుగుతున్నాయి. నేను ఒక చిన్న ఆల్టర్నేట్ యాడ్ చేయదలుచుకున్నాను ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకి. మనం ఏదైతే ఆల్టర్నేట్స్ స్కూల్ విద్యలో ఆన్లైన్ క్లాసెస్ సరిగా జరగడం లేదు, అయినా అవి ఎఫెక్టివ్గా లేవు అని అంటున్నాం కదా. సో ఈ విషయం పరంగా నాకు చిన్న ఐడియాస్ కొన్ని ఏంటంటే,
మనం కమ్యూనిటీ లెవెల్లో కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కమ్యూనిటీలో ఉన్న రిసోర్సెస్ని వాడడం, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకుంటే మనము ఈ ఆన్లైన్ క్లాస్లో ఇంపాక్ట్ ఏదైతే పిల్లలు చదవలేకపోతున్నారో వాటికి కొంత ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయగలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆ కమ్యూనిటీలో వాళ్ళు రిసోర్స్ జనరేషన్, కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్స్ లాగా చేసి ఇదొక ఇనిషియేటివ్ నా ఆలోచన చాలా రోజుల నుంచి ఉంది. రెండో ఇనిషియేటివ్ ఏంటంటే గవర్నమెంట్ పరంగా మనము ప్రతి విద్యార్థికి ఒక చిన్న ట్యాబ్, చాలా చీప్గా దొరికేటువంటి ఒక ట్యాబ్లో అన్ని పాఠాలు ప్రతి క్లాస్కు సంబంధించినవి పెట్టగలిగితే గనక ప్రతి పిల్లవాడికి రిసోర్స్ ఉంటుంది. తర్వాత ఆన్లైన్లో కేవలం వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లు అలాంటివి ఏమన్నా ఉంటే వాటికి క్లారిఫై చేసుకోవడానికి బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సో గవర్నమెంట్ తరఫున కానీ పేరెంట్స్ తరఫున కానీ ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొని కొంత చాలా ఇప్పుడు ఆన్లైన్లో ఎన్నో క్లాసులు చెప్పారు, ఎంతో మంది ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ప్రైవేట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ సైట్లో కానీ మనకు దీక్ష ప్లాట్ఫామ్లో కానీ ఇలాంటివి చాలా ప్లాట్ఫామ్స్లో కూడా మనకి దీక్ష పోర్టల్, ఈ పాఠశాల, ఎన్సీఆర్టీ వాళ్ళది కానీ చాలా ఓఈఆర్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. డిటిహెచ్ ఛానల్స్ ఉన్నాయి, స్వయం ఉంది, స్వయం ప్రభ ఉంది, ఎన్పిటెల్ వాళ్ళవి, ఇంజనీరింగ్ వాళ్ళకు ఉన్నాయి, నిష్టాలో బోల్డని మాడ్యూల్స్ తయారై ఉన్నాయి, ఈ మాడ్యూల్స్. ఇలా చాలా రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి వీటిని ఒక సంధానం చేసి ఇక్కడ స్కూల్ పిల్లలకు కానీ అక్కడ హైయర్ ఎడ్యుకేషన్లో కానీ ఈ చిన్న ట్యాబ్ ఇచ్చినట్లయితే మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ ఇలాంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళ పాఠాలు వాళ్ళు చదువుకోగలిగి ఆన్లైన్ లో టీచర్ వచ్చినప్పుడు క్లారిఫికేషన్ తీసుకోగలిగితే, ఇప్పుడు యూజీసీ ప్రపోజ్ చేసినట్టు బ్లెండెడ్ టీచింగ్ అంటున్నారు కాబట్టి అలాంటివి ఇనిషియేటివ్స్ మనం తీసుకుంటే కొంతవరకు మనము ప్రత్యామ్నాయ అవకాశాలు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. రవీంద్రబాబు గారు, అసలు ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ విద్యా సంస్థల మనుగడ ఎలా ఉంది? దానివల్ల రానున్న విద్యా సంవత్సరాల్లో ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? కొంచెం మనకు సమయం తక్కువగా ఉంది సార్. ఇప్పుడు ఎస్ మేడం, ప్రైవేట్ విద్యా వ్యవస్థ గత 2 ఏళ్లుగా చూస్తే ఆర్థికంగా బాగా చితికిపోయినటువంటి వ్యవస్థ. కరస్పాండెంట్స్ ఈవెన్ సూసైడ్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ పాండమిక్ సిచ్యువేషన్లో. ఇప్పుడు కరస్పాండెంట్స్ రూరల్లో కానీ అర్బన్లో కానీ బడ్జెట్ స్కూల్స్, ముఖ్యంగా 15,000 స్కూల్స్ ఉంటే 9,000 బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి రాష్ట్రంలో. 36 లక్షల మంది ప్రైవేటు స్కూల్స్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 3,50,000 మంది టీచర్స్ పనిచేస్తున్నారు, స్టాఫ్ టీచింగ్, నాన్ టీచింగ్. ఇంత పెద్ద వ్యవస్థ 45 నుంచి 50% లిటరసీకి ఈ రాష్ట్రానికి కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ప్రైవేటు విద్యా వ్యవస్థని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు ఎప్పుడైతే ప్రభుత్వాలు ఒకలా చూస్తాయో మన రాష్ట్రం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 90% లిటరసీ తీసుకొస్తాం కేరళ మాదిరిగా. అంటే ఆ సమన్వయం, కోఆర్డినేషన్ లోపం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. అంటే పార్షియాలిటీ ఎక్కువ ఉంది. అంటే ప్రైవేటు విద్యా వ్యవస్థల్ని రుణాలతో ఆదుకోవాలి ప్రభుత్వాలు అని మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేశాం. లాస్ట్ 2 years అడుగుతున్నాం, ఇప్పటికీ అది లేదు. టీచర్లకి కనీసం 10,000 రూపాయలు ఏదన్నా కరువు భృత్యంగా ఇవ్వండి అని అడిగాం, లేదు. అలాగే ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలో కార్పొరేట్ వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా చాలా హెల్దీగా, సౌండ్గా ఉన్నారు. కానీ బడ్జెట్ స్కూల్స్ పరిస్థితి మాత్రం చాలా దీనంగా ఉంది. చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు కరస్పాండెంట్స్, టీచర్స్. ఇది మాత్రం వాస్తవం. దీనికి నేను చెప్పదలుచుకున్న సొల్యూషన్ ఏంటంటే, మేడం 1 minute చెప్పండి సార్. మేడం 1 minute. ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థలో ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థని కొంచెం ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆదుకోవాలి, ఉపాధ్యాయుల్ని రక్షించాలి. క్వాలిటీ స్టాండర్డ్స్ ఇచ్చిన ప్రైవేట్ విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రంలో, కొన్ని వేలాదిగా ఉన్నాయి. అటువంటి విద్యా వ్యవస్థ, క్వాలిటీ స్టాండర్డ్స్ ఇచ్చిన విద్యా వ్యవస్థని ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని తెలియజేసుకుంటున్నాను. రైట్. ప్రకాష్ రావు గారు, పాఠశాల విద్య అయినా కళాశాల విద్య అయినా విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతినకుండా వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టాయి? ఇకపై ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇటువంటి అనుకోని ఇబ్బందులు మనకు ఎదురైనప్పుడు ఏం చేయాలనే దాని మీద ప్రభుత్వాలకి ఒక సుస్థిరమైనటువంటి ఒక అవగాహన ఉండాలండి. ఉదాహరణకి గత ఏడాది మనకి ఈ పాండమిక్ వచ్చినప్పుడు ఏం చేసాం, మళ్ళా వస్తే ఏం చేయాలనే దాని మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా ప్రభుత్వం దగ్గర సిద్ధం చేసుకున్నట్లయితే ఇప్పుడు రెండోసారి మనకు పాండమిక్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేటటువంటి అవకాశం కలిగి ఉండేది. కానీ అది జరగలేదు. మూడోది మళ్ళా వస్తుంది, దానిలో పిల్లలు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు అనుకునేటప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమయంలో ఒక అభిప్రాయానికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద
ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలి. ఇందాక ఆ సార్ చెప్పినట్టు ఇది ఇప్పటితో ఆగదండి. ఈ 3rd, 4th, 5th ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకే తమకు మనవి చేశాను, మొట్టమొదటి డిసాస్టర్ మేనేజ్మెంట్. ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు ఏ విధంగా విద్యార్థులు ఎదుర్కోవాలి, ఏ విధంగా తల్లిదండ్రులు దీన్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా ఉపాధ్యాయులు ఎదుర్కోవాలి అనేటటువంటి ప్రభుత్వం సన్నద్ధం చేయడానికి అవగాహన కలిగించినట్లయితే దీన్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ప్రజలు నిబ్బరంగా, తల్లిదండ్రులు నిబ్బరంగా ఉండి దీన్ని ఎదుర్కోగలము అని చెప్పి ఒక భరోసా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేసినట్లయితే దీన్ని పూర్తిగా నిర్మూలించిన, స్లోగా తగ్గించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయమ్మా. అటువంటి ప్రయత్నం మిగతా రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. మనం కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్. అందుకు ప్రభుత్వాలు ముందుకు వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నానమ్మా. రైట్ సార్. చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు మేడం. మృణాలి గారు, రవీంద్రబాబు గారు, ఇంకా ప్రకాష్ రావు గారు ధన్యవాదాలండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.